నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో నచ్చితే లైక్ కొట్టి అండ్ నీకేది నచ్చిందో కమెంట్ చేయమావా. సో మన వీడియోని ఇంకా చాలా మంది రికమెండ్ చేస్తారు యూట్యూబ్. ఫ్రెండ్ పెళ్లి కోసం మనం వచ్చాం శ్రీకాకుళము. మనకు తెలిసింది కదా, చాలా మంది శ్రీకాకుళంకి వచ్చాక మనం చూసేది ఏంటి, హర్షవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం అండ్ అలాగే ఇంకా టైం ఉంది కదా అని గూగుల్లో సెర్చ్ చేస్తాను అనమాట, టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై అని. సడన్ గా బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ అని కనబడింది అనమాట. అరే నేను చదువుకుంది శ్రీకాకుళంలో కదా, నేను ఎప్పుడు చూడలేదు అనుకున్నాను. నేను 2 years చదువుకున్నాను శ్రీకాకుళంలో, 9th and 10th క్లాస్ మాట. అరే ఆ 2 years అసలు చూడలేదు కదా, అసలు ఏముంది అని ఎక్స్ప్లోర్ చేద్దామని హర్షవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని ఈవినింగ్ అలా వచ్చేసామాట. చూద్దాం అసలు ఏముంటుందో, ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5:30 PM. మేము కరెక్ట్గా వచ్చింది 5:30కే. రిక్వెస్ట్ చేసామన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని. ఆల్రెడీ చీకటి పడుతూ ఉంది. మీకు వీడియోలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. ఈ ప్లేస్కి ఎంట్రీ ఫ్రీ అండ్ కార్ పార్కింగ్కి 30 రూపాయలు తీసుకున్నారు. అండ్ కరెంట్ శ్రీకాకుళం టెంపరేచర్ 26 degrees. తుఫాన్ ఉంది ఒక 3 days నుంచి. మేము ఆ టైంలోనే వచ్చామన్నమాట. అండ్ నాగావళి రివర్ అయితే పొంగుతుంది అన్నమాట. వాటర్ లెవెల్ అనేది చాలా హైక్ వచ్చింది. చూద్దాం ఏం అవ్వకూడదు. పార్కింగ్ నుంచి ఒక 100 meters ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పై వరకు ఎక్కాలి. ఆ పైకి ఎక్కితే మొత్తం శ్రీకాకుళం సిటీ ప్లస్ నాగావళి రివర్ కనిపిస్తుంది అనమాట. పైకి వెళ్దాం పదండి. అండ్ ఈ ప్లేస్ ఎక్కడుందా అని అనుకుంటున్నారు, శ్రీకాకుళంలోని మనం ఆమ్దలవలస ఉంది కదా, ఆమ్దవలస నుంచి సాలిహందం హిల్ రోడ్ ఉంటుంది, ఆ రూట్ లో ఉంటుంది అనమాట. మీకు లొకేషన్ డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్ ఇస్తాను, డిస్క్రిప్షన్ చూసేయండి. ఇక్కడ నుంచి ఇంటి వేస్తే ఉంటుంది. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? శ్రీకాకుళంలోని హర్షవెల్లి దర్శనం అయిపోయాక ఈ బుద్ధిస్ట్ ప్లేస్ ని చూద్దామని వచ్చామన్నమాట. ఎక్కేటప్పుడు అంత జారుగు లేదు, దిగేటప్పుడు ఉంటది జారు. పై వరకు వెళ్ళాలి. ఇంకా ఒక అంటే కింద నుంచి ఒక 200 meters ఉంటది కింద నుంచి పైకి. అండ్ ఈ వ్యూ చూడండి, అదిగోండి అదే నాగావళి రివర్. జూమ్ చేస్తా. ఫుల్ పవర్ లో ఉంది రివర్. అండ్ ఇదంతా మన గ్రీన్ సిటీ శ్రీకాకుళం. ఎవరైనా శ్రీకాకుళం గురువాలు చూస్తూ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా ప్లేసెస్ నేను మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ ఈ ప్లేస్ ఒక హిస్టరీ తెలుసుకుందామా, షార్ట్ అండ్ స్వీట్ గా. అయితే పదండి వెళ్ళిపోదాం 1919 లోకి. ఆ టైంలో వెంకటరామమూర్తి అనే ఆయన ఫస్ట్ డిస్కవర్ చేశారన్నమాట. ఈ ప్లేస్ లో బుద్ధిస్ట్ స్తూపాస్ ఉన్నాయని, అండ్ ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అని. అలాగా రీసెర్చ్ చేస్తూ ఉండగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇన్ బిట్వీన్ 2nd century నుంచి 12th centuryలో ఇవన్నీ కట్టించినవని అనుకున్నదన్నమాట. అంటే ఊరికినే కట్టించరు కదా, అంటే ఆ టైంలోని బుద్ధిజం ఇక్కడ కూడా కొంచెం స్ప్రెడ్ అయిందని వాళ్ళు తెలుసుకొని ఈ వ్యూ చూడండి, అబ్బా భలే అనిపిస్తుంది. పై ఈ స్తూపాస్, మొత్తం కాంప్లెక్స్ అంతా జస్ట్ వన్ టైం మీరు ఎప్పుడైనా శ్రీకాకుళంకి వస్తే అలాగా చూసి వెళ్ళిపోండి, బాగుంటది. పైకి వచ్చి మొత్తం సిటీ లొకేషన్ అంతా చూస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటది. ఇవి వదిలింది కదా, అంటే ఇప్పటికీ ఇంత కాపాడుతున్నారంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెల్యూట్ చేయాలి. మన వైజాగ్ లో కూడా ఉంది తొట్లకొండ, అది ఎలా మర్చిపోతాం. ఎవరైనా వైజాగ్ వస్తే తొట్లకొండ మర్చిపోకండి. అండ్ శ్రీకాకుళంకి వస్తే ఈ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ ని మాత్రం విజిట్ చేయక మర్చిపోకండి. చూస్తున్నారు కదా, దీని ఆపోజిట్ లోనే ఒక టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ పేరేంటో కమెంట్ చేయండి, నాకు తెలియదు. ఇప్పుడే వచ్చాం కదా, అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. సో అందుకోసం మా ఫ్రెండ్స్ ఏదో చెప్తారంట. అండ్ అలా నైట్ అవుతుంది, ఎదురుగా క్రాకర్స్, భలే ఉంది అప్పుడు లొకేషన్ అండ్ ఈ టెంపరేచర్, కూల్ టెంపరేచర్. ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ తుఫాన్ ఉంది ఒక 3 days నుంచి. మీరు ఏం చేయాలో తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ మన ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.